హలో ఫ్రెండ్స్, ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. ఆ, అది మీరు చేసుకున్నారంటే ఈ వానాకాలం చాలా బాగా పనిచేస్తుంది. వానాకాలం ఏంటిలేండి, ఏ కాలంలోనైనా పనిచేస్తుంది. అదేంటంటే ఒక చిన్న గ్లాస్ తోటో లేకపోతే ఒక గరిటెతో, చిప్ప గరిటెతోటో కొబ్బరి నూనె తీసుకోండి, మంచి కొబ్బరి నూనె. దాంట్లోకి అలోవెరా అంటారు. అలోవెరా అంటే కలబంద. కలబంద గుజ్జు తీసుకోండి, గుజ్జు తీసుకోండి. ఓ పక్క చర్మం లాగేస్తే ఆకుపచ్చది, చెంచాతోటి కానీ గరిటెతోటి కానీ లాగేస్తే ఆ గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు ఈ కొబ్బరి నూనె కలిపి మిక్సీ ఆడుకోండి, బాగా కలిసిపోతుంది, రెండూ కలుస్తాయి. దాన్ని అది వెనముద్దలా అయిపోతే దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ఆ, నెమ్మదిగా కలుపుతూ సన్నటి మంట మీద కాచుకోండి, వెన్న కాచినట్లుగానే అనమాట, హడావిడిగా కాచేయకూడదు. కాచుకుంటే మీకు అది వెన్న ఎలాగా నెయ్యి మిగులుతుంది, అలా మిగులుతుంది అనమాట. ఈ అలోవెరా అంతా కొబ్బరి నూనెలో కలిసిపోయి మీకు కేవలం ఈ కొబ్బరి నూనె మాత్రం మిగులుతుంది, నూనె మాత్రం మిగులుతుంది. అప్పుడు దాని కిందకి దింపేసుకోండి. కొంచెం దళసరి మాటి గిన్నె కానీ బూర్లముకుడు కానీ పెట్టుకోండి, పెట్టుకుని అందులో కాచుకోండి. కిందకి దింపేసిన తర్వాత కొంచెం వేడి బాగా తగ్గింది, ఆ మరుగుల్లాంటి వేడి అంతా తగ్గింది అనిపించుకుని బజార్లో అమ్ముతారు ఆ, తేనె మైనం. అంటే తేనె పట్టు ఉంటుంది, తేనె పట్టులో తేనె అంతా తీసేసి వాళ్ళు ఆ ఆ మైనాన్ని, ఆ ఆ గదులు గదులుగా ఉన్నదాన్ని పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ముద్దగా తయారు చేస్తారు. ఆ ముద్ద బజార్లో అమ్ముతున్నారు. అది మామూలుగా కిరాణా కొట్టులో కానీ లేకపోతే హార్డ్వేర్ షాపుల్లో కానీ అమ్ముతారు. ఒక చిన్నది మీరు చేసుకున్న దాన్ని బట్టి, చేసుకున్న ఐటెంని బట్టి మీరు వేసుకోండి. చిన్నది వేసుకుంటే కొంచెం వేసుకుంటే చాలు, అది ఒక పేస్ట్లా తయారవుతుంది గట్టిగా. ఆ పేస్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఆ వేడి బాగా కొంచెం తగ్గింది అనిపించుకుని మంచి పసుపు, కొమ్ములాడిన పసుపు కూడా కొంచెం వేసుకోండి అందులో. అంతే చాలు. వేసుకోగలిగితే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. అది అలా తయారు చేసుకుని ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకోండి. పెట్టుకుని అది పెదాలతో సహా రాసుకోవచ్చు. కొంచెం రోజు పాదాలకి వేళ్ల మధ్యన రాసుకున్నారనుకోండి, వానాకాలం చాలా మందికి చర్మం పాసిపోయినట్టు అయిపోయి పాపం మండుతూ ఉంటుంది రాత్రి అదంతాను. ఆ మంటలకి నిద్రపోలేరు. ఆ పాసిపోయిన చర్మానికి ఇది రాత్రి రాసేసుకు పడుకున్నారనుకోండి, శుభ్రంగా తెల్లారేసరికి కొంచెం ఆ చర్మం మంటలు అవి తగ్గుతాయి. అలాగే కాళ్ళ పగుళ్ళు, మనకి వెనకాల కాళ్ళు విపరీతంగా పగిలిపోయి ఉంటాయి. ఆ పగిలిపోయిన కాళ్ళకు కూడా రాస్తే చక్కగా పగుళ్ళు తగ్గిపోతాయి. మీరు దేనికి తగ్గంది దీనికి చాలా బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ఆహ్, ఏదో పొరపాటునో ఎందుకో అందుకు చర్మం కాలొచ్చు మనకి. ఆ కాలినప్పుడు ఆ మంట తగ్గాలంటే వెంటనే ఈ ఇది రాసేయండి. రాసేస్తే ఈ పేస్ట్ రాస్తే చాలు, తగ్గిపోతుంది. శీతాకాలం మనకి పెదాలు పగిలినట్లుగాను, పైన పొరలు ఊడుతున్నట్లుగాను తయారవుతుంది. అప్పుడు ఆ పెదాలకు కూడా రాసుకోవచ్చు. ఇందులో అలోవెరా, కొబ్బరి నూనె, పసుపు ఇవే కదా ఉన్నాయి. అంచేత తేనె. ఇవి ఇందులో మనకి బాధించేవేం లేవు, ప్రమాదం చేసేవేం లేవు. అంచేత అది కూడా పెదాలకు కూడా రాసుకోవచ్చు. కానీ అది దాన్ని విడిగా పెట్టుకోవాలి. కొద్దిగా ఈ పాదాలకి వాటికి రాసింది కాకుండా కొంచెం ఓ చిన్న సీసాలో పెట్టుకొని అలా ఉపయోగించుకోండి. అది లిప్ బామ్ గలా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇదంతా నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అప్పుడే 30 ఏళ్ల నుంచి నేను చేసుకుంటున్నాను, వాడుకుంటున్నాను. మీకు అందరికీ కూడా చెప్తే ఉపయోగం అని. ఈ వానాకాలం మనకి కాళ్ళ మధ్యలోకి మట్టి, నడిచేటప్పుడు ఇసగా చేరిపోయి వేళ్ళ మధ్యలో మంటలు ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. అంటే ఇంట్లో బాగా పనులు చేసుకునే వాళ్ళకి, తిని కూర్చునే వాళ్ళకి ఏ పగుళ్ళు ఉండవనుకోండి. అంచేత మనకి దురద, దురదొచ్చిన చోట రాసేయండి, దురద తగ్గిపోతుంది. ఏ అది ఏమైనా మచ్చలు వచ్చాయనుకోండి, నల్ల మచ్చ, తెల్ల మచ్చ, అలాంటి మచ్చలు వచ్చిన చోట రాయండి, ఆ మచ్చలు తగ్గుతాయి. అన్నింటికీ ఉపయోగిస్తుంది ఇది. చాలా మంచి మందు. తయారు చేసుకుంటారు కదూ, కొంచెం శ్రద్ధ పట్టండి. శ్రద్ధ పట్టి అది అలా సన్నటి సెగ మీదే కాచుకోండి, వెన్న కాచినట్లే.
వెన్న ఎలా కాస్తాం మనం? హడావిడిగా కాచేస్తే మాడిపోతుంది కదా! నాది సన్నటి సెగనే కాచుకోవాలి. అలా వెన్న ఎలా తయారవుతుందో పైకి నెయ్యి అంతా వచ్చేసి చక్కగా కొంచెం గోకు అడుగునుంటుంది. అలాగే ఈ అలోవెరాలో కూడా కొంచెం ఏదన్నా వస్తే గోకొస్తుంది కొద్దిగాను. మిగతా కొబ్బరి నూనెలోకి దీని శక్తి అంతా వెళ్ళిపోతుంది. అది. బావుంది కదా! చూసుకుంటారు కదా! కొంచెం శ్రద్ధ పట్టండి. అది చాలా బాగా పనిచేస్తుంది. ఉంటాను. జై శ్రీరామ్.